దేవుడి నామానికి వందనాలు. అలాగే పాస్టర్ గారికి వందనాలు. నా కూడి వచ్చిన సంఘ విశ్వాసానికి వందనాలు. నా సాక్షి ఏంటంటే మన 25th 26కి యూత్ మీటింగ్కి వెళ్ళేటప్పుడు అంతా మంచిగా వ్యాన్ డ్రైవ్ చేసుకుని బాగా వెళ్ళాను. అయితే మొత్తం లంచ్ అంతా తినేసిన తర్వాత ఏమైందంటే మొత్తం ఇప్పుడు ఎలా అంటే అదే మెసేజ్ స్టార్ట్ అవుతుంది అన్నప్పటికీ నాకు మొత్తం శాతం కూడా ఏం చేస్తున్నా నాకు అవ్వట్లేదు. మొత్తం నా బుర్ర అంతా ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుంది. శాతం కూడా మొత్తం నాకు నైట్ మొత్తం అంతా సెక్షన్స్ అన్నీ అయిపోయినంత వరకు కూడా చాలా ఇబ్బంది పడేది. మొత్తం నైట్ డిన్నర్ చేసిన తర్వాత ట్యాబ్లెట్ వేసుకున్నాను అంతే. ఒక్క ట్యాబ్లెట్ మొత్తం ఇంకా అంటే ఇంకా పని అయిపోయింది. నేను మీటింగ్లో కూర్చోవడం నాకు ఇష్టం లేదు. నేను బలపడదామని ఎంతో ఆశతో వచ్చాను యాక్చువల్గా. కానీ దేవుడు నేను విన్నది కొంతైనా కానీ కొంచెం నాకు అర్థమైంది. కానీ సాధారణ కూడా చాలా ఇబ్బంది పెట్టాడు అప్పుడు. కానీ అది తిన్న తర్వాత మాత్రం ఒక ట్యాబ్లెట్ వేసుకోవడం. ఆ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే నేను నైట్ మొత్తం 1 గంట వరకు క్రికెట్ ఆడాను యాక్చువల్గా. కానీ అది నాకు చాలా బాధగా అనిపించింది. తర్వాత రోజు కూడా కొంచెం అంత బాగానే ఉంది. నాకు ఆ ఒక్క సెక్షన్స్లోనే నాకు చాలా ఇబ్బందిగా అయింది. కానీ దేవుడు నాతో మాట్లాడాలని అనుకుంటున్నాను. బైబిల్ చదవడం కూడా స్టార్ట్ చేశాను. బైబిల్ డైలీ చదవమని నేను అనుకుంటున్నాను. దేవుడు శిక్షణ యూత్ అందరిలో కూడా చాలా ఎనర్జెటిక్ రవి అన్నమాట. సో ఇక్కడ నుంచి వెళ్తున్నాం, రవి చాలా మంచి ఎనర్జెటిక్ వచ్చాడు. అంతా ఇది కరెక్ట్గా వర్షిప్ స్టార్ట్ అయినప్పుడు రవి కాస్త ఇలా అయిపోయాడు. తను అన్నట్టు నిజమే, ఎవరైతే ఆశపడి వస్తారో వాళ్ళని దుష్టుడు ఎక్కడ నిందుదామా చూస్తాడు. ఎందుకంటే వాళ్ళు అధికంగా బలపడ్డారు అనుకోండి, ఇంకా గర్జించే సింహం వల్ల అయిపోతారని చెప్పి. సో అందుకే నేను చెప్పాను నిజంగా అభిషేకం ప్రేయర్ ఆమె అనేదాకా రవి అయితే ఇలానే ఉన్నాడు. అయిపోయింది, డిన్నర్ చేసి వచ్చాం అంతే. పడుకున్నాడేమో రూమ్ లో, నేనైతే క్రికెట్ ఆడుతున్నాడు మంచిగా తలపాకం కట్టుకున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. రైట్. ముందుగా దేవునికి వందనాలు. ఇక్కడ అయితే అందరికీ కూడా వందనాలు. ఇక్కడ సంఘర్షణందరికీ వందనాలు. యాక్చువల్గా సాక్ష్యం అంటే అందరూ చెప్పేది అందరూ 2026 యూత్ కాన్ఫరెన్స్ కోసం. మెయిన్ పాయింట్ ఏంటంటే కనుక నెక్స్ట్ జనరేషన్ యూత్ అనేది దేవుళ్ళు ఎలా ఎదగాలనే పాయింట్తోనే వెళ్ళాం మేము అందరం కూడా. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకైతే నార్మల్గా వెళ్ళొచ్చాను. ఇక్కడ ఉన్న ప్రేరణ అక్కడ ఎలా ఉంటుంది అన్నట్టు ఫీల్ అయ్యాను నేను. కాకపోతే అక్కడ కొత్త ఎక్స్పీరియన్స్ అనేది నేను చూసాను అనమాట. లైక్ అదే మీకు ఒక 5 to 6 months బ్యాక్ నేను అనుభవించుకుంటున్నాను. మళ్ళీ మొన్న యూత్ ఫెస్ట్ నైట్ మాత్రం అది ఎందుకంటే నేను మర్చిపోలేను నేను. లైక్ ఎలాగంటే మెసేజ్ చెప్పినప్పుడు అంత ఆనందం అంతా ఉంది. అన్న హోలీ స్పిరిట్ గురించి చెప్పినప్పుడు మాత్రం నా హృదయాన్ని తాకింది అనమాట. లైక్ నేనైతే ఎవరికి చెప్పలేదు కానీ లైక్ నా హెడేక్ ఇక్కడి నుంచి ఇదంతా పెయిన్ వచ్చిందన్నమాట. నేనైతే ఎవరితో చెప్పలేను. అన్న హోలీ స్పిరిట్ గురించి చెప్తున్నాడు, ప్రేయర్ చేస్తున్నాడు, అంతా చేస్తున్నాడు. కానీ ప్రేయర్లో మనం అసలు ప్రేయరే చేయలేదు. అన్న ఎప్పుడు స్టార్ట్ చేసాడో అప్పటి నుంచి నేను ఏడుస్తున్నాను అన్నాను. అసలు ఏం చేస్తున్నాడో నాకు తెలియలేదు. ఎప్పుడైతే సాంగ్ స్టార్ట్ అయ్యి ఇంకా ఆనందంగా ఉంటున్నామో అప్పుడు నాకు ఆ అర్థం గుర్తిస్తుంది. నేను విడవలు ఎడబాయలు ఎప్పుడంతా ధైర్యంగా ఉండు అని చెప్పి నా ఇయర్ వద్దాను అన్నమాట. అది నాకు గుర్తొచ్చినప్పుడు ఒక చెయ్యి అనేది నాకు స్వస్థపరిచినట్టు నాకు కలిగింది అనమాట. ఇది నేను యూత్ ఫెస్ట్ అనుభవించింది. ఈ సాక్షి లాస్ట్ ఒక 10 years బ్యాక్ చెప్తున్నాను. ఆ చర్చిలో నేను చిన్నప్పుడు బాగా యాక్టివ్గా సాక్ష్యం చెప్పుకోవాలంట. అప్పుడన్నీ మానేసి లైక్ అప్పుడు పెద్దవాళ్ళ దగ్గర కొంచెం సిగ్గు ఏమనేమనుకుంటాను మాట అన్నతోనే నేను సాక్ష్యం చెప్పడం అనేది మానేశాను అనమాట. చిన్నప్పుడు బాగా చెప్పేవాడంట. లైక్ ఇంకా నా జీవితంలో దేవుడు అనేది చాలా కార్యాలు చేశాడు. లైక్ లాస్ట్ ఇయర్ కూడా లైక్ నేను జాబ్ రావడం కానీ, అలాగే కొత్త ఫోన్ కొనడం కానీ, ఒక బైక్ కొనడం కానీ, లైక్ ఇవన్నీ దేవుడి కార్యాలే. నేను అనుకునేవాడిని ఎలాగా దేవుడు కార్యాలు చేసినప్పుడల్లా నేను ఒక సాక్ష్యం ఇచ్చుకోవాలి, చెప్పుకుందాం అని చెప్పి చాలా ఆశపడ్డాను. కానీ ఎందుకో ఒక పక్క భయం వేసింది, ఏదో సిగ్గు కానీ భయం కానీ ఏదో అనిపించింది అనమాట. కాకపోతే నేను మా అమ్మతో చెప్పినప్పుడు మా అమ్మ మాత్రం మా చర్చిలో చెప్పేది అనమాట సాక్ష్యం. నేను అనుకున్నాను మా అమ్మ చెప్పింది కానీ నేను చెప్పలేకపోతున్నాను ఏంటి అలాగా అని చెప్పి. నాకే ఇప్పుడు ఎలా వచ్చినప్పుడు నీకు అది కూడా కలిపి చెప్పినాను. దేవునికి వందనాలు. ఈ సాటిస్ఫాక్షన్ దేవుడికి ఇచ్చింది. కానీ
హల్లెలూయా. అందుకని ముఖ్యంగా రాకపోకలందరిలో కూడా సహాయం ఇచ్చిన దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. హల్లెలూయా. నిజంగా మా పిల్లలు చాలా విషయాలు నేర్చుకొని వచ్చారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం నేర్చుకుని వదిలేవాళ్ళ కాదు, కానీ దాన్ని మన జీవితాల్లో అప్లై చేసుకుని ఉండాలి. మనం వెళ్ళిన దానికి కొంచెమైనా ఒక ఫలితం వచ్చినప్పుడు దేవుడు మనకి అనేకమైన బహుమతులు ఇచ్చే దేవుడు. హల్లెలూయా. అక్కడ మనం ఎక్స్చేంజ్ వాడికి వెళ్ళాం, కానీ అక్కడికి వెళ్ళగానే మాకు వర్షిప్కి ఒక షెడ్ ఇస్తారనుకున్నాం, కానీ ఒక ఓపెన్ ప్లేస్ నాకు దాంట్లో ఇచ్చారు. అక్కడే రెయిన్ వాటర్ డ్యాన్స్ కూడా వస్తుంది మాసం. సో అక్కడ బాగుందని చెప్పి మేము మెన్స్ కాటేజ్ లో పెట్టుకోవడం జరిగింది. అది చూడడానికి బాగుంది, కానీ ఎప్పుడైతే వర్షిప్ స్టార్ట్ అవుతుందో సౌండ్ వస్తుంది కదా, అసలు అది సండే కదా, మొత్తం జనాలంతా అక్కడే ఉన్నారు. మన పాటలు చాలా పైకి వస్తున్నాయి. పాట పాడుతున్న ఒక్కొక్కరు వచ్చి తొలుకోండి, సైలెంట్ తగ్గించండి. ఒక పాట పాడడం అదే ఇదే జరుగుతూ ఉంది. ఏదో ఒక శోధనే, చిన్న శోధనే. రవి సింగ్ అయిపోవడం, అంతా హారిక తమక సింగ్ అయితే కదా, ముఖ్యంగా దాంతో బాబు కూడా కంటిన్యూస్లీ ఏడుపు. ఎప్పుడు ఏడుస్తున్నాడో ఎవరికి అర్థం కాలేదు. ఎందుకు చెప్పాలంటే నేను శాంతి ప్రజల్లో లేవు, ఎందుకంటే ఆ విషయం అటు ఇటు చూస్తున్నాం. అసలు హోలీ స్పిరిట్ అప్పటికైతే నేను వీళ్ళందరూ పక్కన పడితే నేను చాలా ప్రిపేర్ అయ్యాను, ఖచ్చితంగా ఆత్మ పొందుకొని రావాలని. కానీ దుష్టుడు చెప్తున్నాను కదా, ఎక్కడ మనం పట్టేసుకుంటామో అని చెప్పి ఎవరో వారిలో దూరి మనల్ని ఆటంకపరుస్తారు. ఎప్పుడైతే హోలీ స్పిరిట్ ప్రేయర్ జరుగుతుందో నేను వాటిని తీసుకొని వెళ్ళి ఆ షెటిల్ కోర్టులోని దాంట్లో తిప్పుతా ఉన్నాను అనమాట. మొత్తం అంతా ప్రేయర్ అయ్యి వస్తూ ఉంటే వీళ్ళు సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు, అందరూ ఏడుస్తూనే ఉన్నారు. చర్చిలో ఎప్పుడు ఆరాధనలో ఏడవలేని క్యాండిడేట్స్ అందరూ ఏడుస్తూ ఉంటే అబ్బా వీళ్ళు ఎంత బాగా చేస్తుంది హోలీ స్పిరిట్ కదా ప్రభా. నాకు పక్కన ఒక రకమైన భయం, ఎందుకంటే అరే నేను వస్తే నేను పొందుకోకుండా వీళ్ళు పొందుకున్నారేంటి, నేను కూడా పొందుకోవాలి కదా. మొదటిగా నేను వచ్చున్నప్పుడే కదా ఇతరులకు సహాయపడగలను. మొదటిగా నేను కూడా పొందుకోలేకపోయాను ప్రభు, ఏంటి ప్రభు అనుకున్నాను. కానీ ఇదేమైనా దేవుడి చిత్తము, దేవుడి ప్రణాళిక ప్రకారము ప్రతిదీ కూడా మర్యాదగా క్రమముగా దేవుడు నా మహిమాంతమై జరిగిందని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఎంత సపోర్ట్ ఇచ్చిన మనకి చర్చికి, అలాగే సీనన్నకి, పాస్టర్ గారికి మనకి ఎంతగానో సపోర్ట్ చేసిన చర్చ్ ఎల్డర్స్ కూడా నా ప్రత్యేకమైన వందనాలు యూత్ తరఫున నేను తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం లేచిన పడదాం, చిన్ని ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరు కూడా చిన్ని ప్రార్థన చేద్దామండి. ప్రతి ఒక్కరు లేచిన పడదాం. చాలాసేపు అయింది కూర్చొని, దయచేసి దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నారయ్యా. ప్రతి ఒక్కరు స్వరం వెళ్తామండి. ఒక 2-3 నిమిషాలు ప్రార్థన చేద్దామా. ఈ రోజు దేవుడు ఏమైనాడో దాన్ని బట్టి మనం ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలండి. మన బిడ్డలు ఎన్నో సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు కదా, ఆ సాక్ష్యం వాళ్ళ జీవితాల్లో ఉండాలని మనం ప్రతి దినం వాళ్ళ కొరకు ప్రార్థించే వారిగా ఉండాలండి. దయచేసి దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నువ్వు అర్హుడవు ప్రభువా, నువ్వు యోగ్యుడవు ప్రభువా, నువ్వు ఘనుడవు ప్రభువా. నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీకే స్తోత్రాలు, స్తుతి 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 స్తోత్రం 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 ప్రభువా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రభువా. నిత్యము వేవేల దూతల చేత కొనియాడబడే మా యేసయ్య నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. గొప్ప రాజానికి వందనాలు ప్రభువా, గొప్ప దైవమానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతమైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మా బిడ్డలందరినీ చేతుల్లో చెప్తున్నాం ప్రభువా. ఎవరి కారణాన్ని తాడు వస్తే భాగ్యం దయచేయండి ప్రభువా. వాళ్ళ కుడి కానీ ఎడమ కానీ తొట్టిల్లిపోకుండా ప్రభువా, వాళ్ళు తీసుకున్న ప్రతి తీర్మానము ప్రభువా నీ కొరకు నమ్మకముగా ప్రభువా చివరి శ్వాస వరకు ఉండే భాగ్యం దయచేయండి ప్రభువా. లోకంలో సాతాను వేసే ప్రతి బంధకముల నుంచి ప్రభువా మా బిడ్డని తప్పించుకొని కోరుకుంటున్నాం ప్రభువా. దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాం.